హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జై భారత్ అండి. సార్, ఇండియన్ ఎక్స్ప్రెస్ జాతీయ మీడియా ఒక కథనాన్ని వెలువరించింది. సో ఇది ఇప్పుడు బీజేపీకి కాస్త షాక్ గురి చేసిందని చెప్పాలి. అంటే బీజేపీలో ఉన్న ప్రజెంట్ నేతలు చాలా మంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ లిస్ట్ అంతా బయటకు తీసింది. అంటే వీళ్ళంతా అంతకుముందు వేరే వేరే పార్టీల్లో ఉన్న వాళ్ళు. సో ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు మళ్ళీ బీజేపీలోకి షిఫ్ట్ అవ్వడంతో వాళ్ళ మీద ఉన్న ఆ మరక పోయింది అని చెప్పేసి చెప్తుంది. అంటే ఏ విధంగా చూడొచ్చు, పార్టీ మారితే బీజేపీలోకి చేరితే ఆ మరక పోతుందని చెప్పేసి ఇండియన్ ఎక్స్ప్రెస్ అయితే అంటే ఇప్పుడు దీని మీద ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ని కంపేర్ చేస్తూ బీజేపీలోకి లేకముందు లీడర్స్ మీద ఈడీ అటాచ్మెంట్స్, ఈడీ కేసులు ఉండేవి, లేకపోతే ఈడీ తర్వాత ఐటీ రైడ్స్ జరిగేవి, వాళ్ళ మీద సిబిఐ కేసులు ఉండేవి. వాళ్ళు ఆ లీడర్స్ ఎవరైతే బీజేపీలో జాయిన్ అయ్యారో వాళ్ళ మీద ఏదో వాళ్ళకి బెయిల్ రావడం కానీ, లేకపోతే క్లీన్ చిట్ ఇచ్చేయడం కానీ ఏదో ఒకటి జరిగింది. ఈ రకంగా చూసుకుంటే మనకు ఇప్పుడు బీజేపీలోకి వచ్చిన కరప్ట్ లీడర్స్ మనం చూసుకుంటే మెజారిటీ ఒక 10 మెంబర్స్ ఏమో కాంగ్రెస్ నుంచి వచ్చారు, ఒక 4 మెంబర్స్ ఏమో కాంగ్రెస్ ఎన్సీపీ నుంచి వచ్చారు. ఇది చూసుకుంటే టీడీపీ నుంచి ఒక తెలుగు రాష్ట్రంలో టీడీపీ నుంచి ఒక ఇద్దరు వచ్చారు. ఇలా చూసుకుంటే ఆల్మోస్ట్ 25 to 30 మెంబర్స్ కీ పర్సన్స్ వేరే వేరే రాష్ట్రాల్లో చాలా కీ పొజిషన్స్లో ఉన్నారు. బీజేపీ ఏంటంటే వాళ్ళకు కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళకు ఓన్గా లీడర్షిప్ లేనప్పుడు ఈ అవినీతి చేసి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్లో ఉన్న వాళ్ళని ఈ రకంగా సిబిఐ ఈడీ ద్వారా భయపెట్టి లాక్కొని వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకుని తర్వాత ఆ కేసులు కొట్టేయడం జరిగింది. అలా వచ్చిన వాళ్ళలో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన పేరు ఇప్పుడు అస్సాం చీఫ్ మినిస్టర్గా ఉన్నారు ఆయన, హిమంత బిశ్వ శర్మ అనేసి. ఆయన అంతకుముందు కాంగ్రెస్లో ఉండేవారు. కాంగ్రెస్లో ఉండి అన్ని చాలా కరప్షన్ కేసెస్ ఉండే. ఐటీ తర్వాత ఈడీ కేసులు ఆయన మీద బుక్ చేసిన తర్వాత సడన్గా ఆయన బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ మాయమైపోయిన తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆయన మళ్ళీ అస్సాంకి చీఫ్ మినిస్టర్ అయ్యారు. చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయనతో చేయించే పని ఏంటంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ మీద ఫ్రంటల్ అటాక్ చేయిస్తున్నారు. అంటే ఇలాంటి కాంగ్రెస్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళని కాంగ్రెస్ మీదకి అటాక్ చేయిస్తున్నారు. తర్వాత మనము చూసుకుంటే అజిత్ పవార్ గారు ఎన్సీపీ నుంచి వచ్చారు. ఆయన ఎన్సీపీని ఆల్మోస్ట్ తీల్చేసి ఎన్సీపీని వీకెండ్ చేశారు మహారాష్ట్రలో. తర్వాత అజిత్ పవార్ తర్వాత అశోక్ చవాన్ గారు మహారాష్ట్ర నుంచి వచ్చారు, ఆయన కూడా. తర్వాత ప్రఫుల్ పటేల్ గారు ఉన్నారు. ఇలా ఎవరెవరైతే ఆ పార్టీలో కీ లీడర్స్, అశోక్ చవాన్ గారు కాంగ్రెస్లో కీ లీడర్ ఉన్నారు, ప్రఫుల్ పటేల్ అంటే అజిత్ పవార్ గారు ఎన్సీపీలో చాలా ప్రామినెంట్ పొజిషన్స్లో ఉన్నారు. ఇలా ఎన్సీపీని తర్వాత మహారాష్ట్రలో కాంగ్రెస్ని వీకెండ్ చేసేదానికి ఈ లీడర్స్ని వాడారు. అక్కడ మనం వెస్ట్ బెంగాల్లో చూసుకుంటే తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఒక స్ట్రాంగ్ లీడర్ని సువేందు అధికారి గారిని తీసుకొచ్చారు. ఫస్ట్ ఆయన మీద తన టీఎంసీలో ఉన్నప్పుడు ఆయన మీద జరగని రైడ్ లేదు. సిబిఐ, ఈడీ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అన్ని రైడ్స్ జరిగాయి. కానీ ఒక్కసారిగా ఆయన బీజేపీలోకి వచ్చిన తర్వాత ఏ రైడ్స్ లేవు. ఆల్మోస్ట్ ఆయన ఎలా ప్రమోట్ చేశారంటే లాస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీకి ఈక్వలెంట్గా సీఎం పొటెన్షియల్ క్యాండిడేట్గానే ప్రమోట్ చేశారు ఆయన్ని. తర్వాత ఇంకొక ముకుల్ రాయ్ అని ఇంకో లీడర్ ఉండేవారు, ఆయన్ని కూడా వెస్ట్ బెంగాల్లో తృణమూల్ నుంచి తీసుకొచ్చారు. మళ్ళీ కారణాలు ఏవో తెలియదు కానీ ఆయన బ్యాక్ మళ్ళీ తృణమూల్లోకి వెళ్ళిపోయారనమాట. సో బీజేపీ ఏంటంటే సొంతగా లీడర్షిప్ని డెవలప్ చేయలేని పక్షంలో ఇలా ఒక విచ్ హంట్ మెకానిజంని ఫాలో అవుతూ ఉందన్నమాట. వేరే పార్టీలో ఉండే వాళ్ళని వాళ్ళ మీద కరప్షన్ ఆల్రెడీ చేసి ఉండొచ్చు, కానీ వీళ్ళ దగ్గరకు వస్తే ఆ కరప్ట్ పర్సన్ కొంచెం హానెస్ట్గా ఎలా మారిపోతున్నారు, క్లీన్ చిట్ ఎలా వస్తుందో అర్థం కావట్లేదు. ఈ రకంగా బీజేపీ గత 10 సంవత్సరాల్లో డెమోక్రసీని మొత్తాన్ని ఖూనీ చేసేసింది. భారతదేశంలో ఒక అవినీతిని పెంచి పోషిస్తూ ఉంది. వ్యవస్థని సొంతానికి వాడుకోవడం బీజేపీని చూసి చాలా రాష్ట్రం లెవెల్లో ఉండే పార్టీలు కూడా, రాష్ట్ర స్థాయి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా రాష్ట్ర స్థాయిలో ఉండే ఏసీబీని కానివ్వండి, సిఐడిని కానీ సొంతానికి వాడుకోవడం మొదలుపెట్టాయి. కేంద్రంలో బీజేపీ ఏదైతే చేస్తుందో రాష్ట్రంలో ఉండే అధికారంలో ఉండే ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీని యాజ్ ఇట్ ఈజ్గా రెప్లికేట్ చేస్తుంది ఫంక్షనింగ్ విధానంలో గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత. ఇది డెమోక్రసీకి ఏమాత్రం మంచిది కాదండి. దీనివల్ల డెమోక్రసీ వీకెన్ అవుతుంది. తద్వారా అభివృద్ధి జరగక రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పాలవుతారు. సో బీజేపీ చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఇవి దేశానికి చాలా హానికరంగా ఉన్నాయి. బీజేపీ చేసే పాలిటిక్స్ ఒక పక్కేమో ఒక మతం యొక్క బీజేపీ యొక్క పేటెంట్ రైట్ తీసుకున్నట్టు మతంతో ప్రలోభ పెడతారు. ఇంకో పక్క కరప్ట్ పాలిటీషియన్స్తో కరప్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది. ఈ రకంగా బీజేపీ భారతదేశంలో పాలిటిక్స్ని చాలా పొల్యూట్ చేసేసింది అనమాట. సో దీన్ని మార్చాలంటే అర్జెంటుగా బీజేపీని సెంటర్లో గద్దె దింపకపోతే రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి దాన్ని ఏమంటారు ప్రలోభపూరితమైన రాజకీయాలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. కక్షపూరితమైన రాజకీయాలు, ప్రలోభపూరితమైన రాజకీయాలు, డెవలప్మెంట్ లేని రాజకీయాలు, మత రాజకీయాలు ఇవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. బీజేపీ మళ్ళొక్కసారి గెలిస్తే భారతదేశంలో ఎలాంటి మార్పులు చూడాల్సి వస్తుందో మనం చూసాం. వాళ్ళు 2018 తీసుకొచ్చారు ఎలక్టరల్ బాండ్ మెకానిజం. దానివల్ల ఎంత అవినీతి జరిగింది.
ఒక్క బీజేపీకి అధికారికంగా చూపిస్తున్న లెక్కనే 7,665 కోట్ల రూపాయలు ఒక పార్టీకి వచ్చినాయి. ఇంకా దరిదాపుల్లో ఏ పార్టీ లేదు. సెకండ్ చూసుకుంటే మన కాంగ్రెస్ పార్టీ 1000 కోట్లు, ఎక్కడ 1000 కోట్లు, ఎక్కడ 7,600 కోట్ల రూపాయలు. సో ఈ రకంగా బీజేపీ వ్యవస్థలు మొత్తానికి ఇద్దరు బీజేపీ బలోపేతానికి లేకపోతే బీజేపీ పవర్లోకి వచ్చేదానికి వాడుతుంది తప్ప దేశ అభివృద్ధి కోసము ప్రజల అభివృద్ధి కోసము వాడట్లేదండి. ఓకే, అంటే ప్రతిపక్షాలు లేకుండా చేయడమే బీజేపీ ఎజెండా అంటారా? అంటే ఆ ఎజెండాలో కొంతవరకు వాళ్ళు సక్సెస్ అయిపోయారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ నేషనల్ లెవెల్లో చూసుకుంటే ఇటు సైడ్ మోడీ బీజేపీ, ఆ సైడ్ ఎవరు అనే స్టేజ్కి వచ్చారు కదా. అంటే ఒక ప్రామినెంట్ ఫేస్ని అపోజిషన్ నుంచి ఆల్టర్నేట్ ఎమర్జ్ కాకుండా ఉన్నదాన్ని చంపేశారు, ఉన్న అపోజిషన్ని చంపేశారు. ఇప్పుడు దేశంలో అపోజిషన్ లేదు అని చెప్పట్లా. బై యూజింగ్ మీడియా, బై యూజింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అపోజిషన్ లేకుండా చేస్తున్నారు వీళ్ళు. మీడియాలో అయితే అపోజిషన్ పాత్ర చూపించకుండా చేసేసారు. లేకపోతే అపోజిషన్ కొంచెం స్ట్రాంగ్గా లేస్తుంది అనుకుంటే వాళ్ళ మీద సిబిఐ, ఈడీ, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిపించేసి వాళ్ళని సైలెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. మొన్న కేజ్రీవాల్ గారు కూడా అదే చెప్పడం చూస్తున్నాం, అంటే బీజేపీలో చేరితేనే ఇప్పుడు మా మీద కేసు ఉంటే మేము అరెస్ట్ అయ్యే వాళ్ళం కామని కూడా కేజ్రీవాల్ ఆ మాట చెప్పారు. ఇంకోటి కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసిన పరిణామం చూస్తే ఎలక్టరల్ బాండ్స్ నుంచి బీజేపీ తన ఫెయిల్యూర్ని, తన పెద్ద దేశంలో జరిగిన అతిపెద్ద అవినీతిని కవర్ చేసుకునేదానికి కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టించేశారు. ఎలక్టరల్ బాండ్ మీద దేశంలో చర్చ లేకుండా చేసేశారు. చర్చ మొత్తం కేజ్రీవాల్ చుట్టూ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ చుట్టూ జరిగింది, కానీ ఎలక్టరల్ బాండ్ చుట్టూ దేశంలో చర్చ లేకుండా చేసేశారు. మీడియాలో కూడా ఫర్ దట్ మ్యాటర్ మీడియాలో కూడా పెద్ద మొత్తంలో చర్చ జరగలేదు అసలు ఎలక్ట్రల్ బాండ్ మీద. దేశంలో నరేంద్ర మోడీ చేసిన అతిపెద్ద అవినీతి ఏదైనా ఉందంటే ఎలక్ట్రల్ బాండ్లో చేశాడు ఆయన. దాని మీద చర్చ లేకుండా చాలా సక్సెస్ఫుల్గా డైవర్ట్ చేశారు మీడియా అటెన్షన్ మొత్తాన్ని కేజ్రీవాల్ అరెస్ట్ ద్వారా. సో ఇప్పుడు మరి దీనికి సొల్యూషన్ ఏదంటారా? సొల్యూషన్ ఒకటేనండి. ఇప్పుడు భారతదేశంలో ఫస్ట్ ప్రధానంగా రావాల్సిన మార్పు ఏదైనా ఉందంటే మీడియా, స్వయం ప్రతిపత్తి కలిగిన మీడియా నిజాన్ని నిజంగా చూపించే ప్రయత్నం చేయనన్ని రోజులు, బీజేపీకి అధికార పార్టీకి రాష్ట్రంలో దేశ స్థాయిలో కొమ్ము కాసిన రోజులు, భారతదేశానికి ద్రోహం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీడియా వాళ్ళే. అధికార పార్టీకి దాసోహం అయిపోయిన రోజులు దేశంలో ఇంకా ఇలాంటి అకృత్యాలు పెరుగుతూనే ఉంటాయి, అది రాజకీయ అకృత్యాలన్నీ. సో ప్రధానంగా మీడియా తన పాత్ర తను పోషిస్తే బాగుంటుంది. పొజిషన్కి ఇచ్చే ప్రయారిటీ పొజిషన్కి ఇవ్వండి, అపోజిషన్కి ఇచ్చే ప్రయారిటీ అపోజిషన్కి ఇవ్వండి. కరప్షన్ని వెలికి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంతో కరప్షన్ని వెలికి తీసే ప్రయత్నాన్ని మీడియా ఆల్మోస్ట్ మర్చిపోయింది. మళ్ళీ మీడియా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి కరప్షన్ని, తర్వాత గవర్నమెంట్లో జరుగుతున్న అవినీతి అరాచకాలను బయటికి తీయని రోజులు ఇంకా ఈ ప్రక్రియ ఇలానే కొనసాగుతూనే ఉంటుందండి. బీజేపీ అరాచకాలకు అడ్డు ఉండదు ఇంకా. సో ఇప్పుడు మరి దీనికి సొల్యూషన్ ఏదంటారా? సొల్యూషన్ ఒకటేనండి. ఇప్పుడు భారతదేశంలో ఫస్ట్ ప్రధానంగా రావాల్సిన మార్పు ఏదైనా ఉందంటే మీడియా, స్వయం ప్రతిపత్తి కలిగిన మీడియా నిజాన్ని నిజంగా చూపించే ప్రయత్నం చేయనన్ని రోజులు, బీజేపీకి అధికార పార్టీకి రాష్ట్రంలో దేశ స్థాయిలో కొమ్ము కాసిన రోజులు, భారతదేశానికి ద్రోహం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది మీడియా వాళ్ళే. అధికార పార్టీకి దాసోహం అయిపోయిన రోజులు దేశంలో ఇంకా ఇలాంటి అకృత్యాలు పెరుగుతూనే ఉంటాయి, అది రాజకీయ అకృత్యాలన్నీ. సో ప్రధానంగా మీడియా తన పాత్ర తను పోషిస్తే బాగుంటుంది. పొజిషన్కి ఇచ్చే ప్రయారిటీ పొజిషన్కి ఇవ్వండి, అపోజిషన్కి ఇచ్చే ప్రయారిటీ అపోజిషన్కి ఇవ్వండి. కరప్షన్ని వెలికి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంతో కరప్షన్ని వెలికి తీసే ప్రయత్నాన్ని మీడియా ఆల్మోస్ట్ మర్చిపోయింది. మళ్ళీ మీడియా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి కరప్షన్ని, తర్వాత గవర్నమెంట్లో జరుగుతున్న అవినీతి అరాచకాలను బయటికి తీయని రోజులు ఇంకా ఈ ప్రక్రియ ఇలానే కొనసాగుతూనే ఉంటుందండి. బీజేపీ అరాచకాలకు అడ్డు ఉండదు ఇంకా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.